ఎలక్షన్ల 6 నెలలు కూడా దాటకముందే ఏపీ నేతల్లో హడావిడి కనిపిస్తుంది. ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తాము బలంగా ఉండాలనే తపన భారీగా కనిపిస్తుంటే, మరొక వైపు వైసీపీ నేతలు జనవరి నుంచి జగన్ జనంలోకి వస్తున్నాడు. ఇప్పుడు జగన్ పూర్తిగా మారిపోయాడు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలోనే కార్యకర్తలతో కలిసిమెలిసి వెళ్ళడానికి రంగం సిద్ధం చేశాడు. ఇంతకాలం ప్రభుత్వం, పార్టీ ఒక్కటే అని బలంగా నమ్మిన జగన్ కాలానుసారం పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇప్పటి నుంచి ఎత్తుకు పై ఎత్తు జగన్ స్టైల్లోనే ఉంటాయి. అందులో భాగంగానే ప్రస్తుతం అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో 2 రోజుల పాటు తిరిగి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతాడు అంటూ వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి 6 నెలలు కూడా కాకముందే ఈ హడావిడి అంతా ఎందుకు అనేది మాత్రం గ్రామస్థాయి ప్రజానికానికి అర్థం కావట్లేదు. యూట్యూబర్లు, విశ్లేషకులు మాత్రం జమిలీ ఎన్నికలు 2027లో వస్తున్నాయి అని ఒకవైపు చెబుతుంటే, మరొక వైపు రఘురామ కృష్ణంరాజు గారు ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా ప్రభుత్వం 2 సంవత్సరాలే అంటూ చెప్పడం జమిలీ కన్ఫామ్ అని తెలుస్తుంది. అందుకే జగన్ జనంలోకి వచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ టీడీపీ కూడా బలమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారంటూ వీడియోలు చేసి మరీ వివరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి బలంగా ఉన్న సోషల్ మీడియాను ఉక్కు పాదంతో త్రొక్కడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, తమది మంచి ప్రభుత్వం అంటూ చేస్తున్న ప్రచారాలు చూస్తుంటే జమిలీ 2027లో వచ్చేలా ఉంది అని అనిపిస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయం సాధించడంతో జమిలీ ఎన్నికలు లైన్ క్లియర్ అయిందని, త్వరలోనే పార్లమెంటులో జమిలీకి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనంటూ విశ్లేషకులు ఒకవైపు చెబుతుంటే, దీనికి అన్ని పార్టీలు ఒప్పుకుంటాయా అనేది మాత్రం చెప్పటం కష్టమే. ఎందుకంటే జమిలీ ఎన్నికలు ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రం చేతిలో రాష్ట్రాలు కీలుబొమ్మలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. దీనికి తోడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం కూడా ఉంది అంటూ తమిళనాడుకు చెందిన డిఎంకేకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రాంతీయ పార్టీలకు ముప్పు తెచ్చే జమిలీ ఎన్నికలు ఇటు టీడీపీకి, అటు వైసీపీకి పార్టీల మద్దతు తెలిపే తమ అస్తిత్వాన్ని పోగొట్టుకుంటాయా అనేది వేచి చూడాల్సిన అంశం.